सुश्री जीवनजी दीप्ति। ప్రతిభ, కష్టపడే తత్వం, సంకల్పం మనిషి ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఇవి మెట్లు. కాదని ఎవరన్నా అంటే దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది దీప్తి. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే. సో పారా అథ్లెటిక్స్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మీరు దీంట్లోకి రావడానికి పేరెంట్స్ చేసినటువంటి కృషి ఏంటి? నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తుంటారు, అమ్మ కూలి పనులగానే ఇంట్లో. ఏజ్ ఆఫ్ 22లో ఇంత సాధించిన దీప్తి ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏమిటి, అవమానాలు ఏంటి, అవరోధాలు ఏంటి? ఇంటి పక్కన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎక్కువ అమ్మ నాన్న వాళ్ళతో ఏం చెప్పేవారు, ఆ అమ్మాయిని ఎందుకు మీతో పెట్టుకుంటున్నారు, సో ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో కానీ ఎక్కడైనా వేయొచ్చు కదా, సో తను ఇలా ఉంది కదా అని చెప్పి ఎన్నో మాటలు. మీకు బాగా బాధ కలిగించిన విషయం? మీ మనవరాల ఆమె ఏమొస్తుంది, ఆమె ఏం చేస్తుంది అది అని కొన్ని. సో అయినప్పటికీ కూడా ఆ రేస్ ఎట్లయినా చేసి నేను మెడల్ తీసుకురావాలి అనే ఆ థాట్తో నేను మనం సూపర్ గా సుఖంగా జీవించడమే మనం సుఖంగా జీవించకూడదు అనుకునే వాళ్ళకి మనం విధించే పెద్ద శిక్ష. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే. ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ తొలిమెట్టి దగ్గరే ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. దట్టు ముఖ్యంగా మీలా ఉన్నవాళ్ళు. కోచ్కి సంబంధించి మీ కోచ్లు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కోచ్ల గురించి చెప్పాలి అంటే మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? స్కూల్లో పీటీ సార్ ఎప్పుడు అనేవారు, నేను ఒలింపిక్స్ మెడల్ చూశాక నేను చనిపోతా అనేసి చెప్పారు. నేను ఎప్పుడైతే నేను ఆ మెడల్స్ తీసుకొచ్చి మళ్ళీ నేను రిటర్న్ ఇండియాకి వస్తున్నానో అప్పుడు సార్. నమస్తే, వెల్కమ్ టు మెగా నైట్. మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ప్రముఖుల్ని కలిసే సందర్భంలో ఈరోజు మీ అందరికీ ఒక మంచి వ్యక్తిని, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడిన మనందరం గర్వించదగ్గ ఒక మహిళని పరిచయం చేయబోతున్నాను. ప్రతిభ, కష్టపడే తత్వం, సంకల్పం మనిషి ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఇవి మెట్లు. కాదని ఎవరన్నా అంటే దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది దీప్తి. అంత సాధించినా ఎంతో ఒదిగి ఉండాలి అన్న ఒకే ఒక్క తత్వం తనలో నాకు కనిపించింది. 24 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఇంకా నిరంతరం శ్రమిస్తూనే పథకాల సాధనలోనే ఇంకా తన లైఫ్ని అలా కొనసాగిస్తూ ఉంది. వెరీ సింపుల్ అండ్ స్వీట్ హార్టెడ్ దీప్తి. సో తనని అడిగి మరిన్ని విషయాలు తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ దీప్తి. హాయ్. సో వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఫస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కారణం ఏంటి అంటే నేను సినిమాలకు వెళ్ళాలని, షికార్లకు వెళ్ళాలని, అలా అని ఇలా అని ఈ టీనేజ్ గర్ల్స్ ముఖ్యంగా ఈ జనరేషన్లో చాలామంది అలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ నువ్వు ఇంత చిన్న ఏజ్లోనే ప్రపంచ స్థాయిలో రికార్డులని నెలకొల్పడం నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆ విషయాన్ని పంచుకొని తర్వాత మనం ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. చెప్పండి. సో చిన్నప్పటి నుంచి చూసుకుంటే స్కూల్లోనే చదువుకుంటూ ప్రాక్టీస్ చేసేదాన్ని. యాక్చువల్గా నేను 4th క్లాస్లో ఈ స్పోర్ట్స్లోకి వచ్చాను. సో అప్పుడు నన్ను స్కూల్లో గేమ్స్ పెట్టినప్పుడు ఆగస్ట్ 15, జనవరి 26 స్కూల్లో గేమ్స్ పెట్టినప్పుడు స్కూల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. సో అప్పుడు నన్ను పీఈటీ సార్ వెంకటేశ్వర్లు సార్ అని సార్ గుర్తించి సార్ అక్కడే ప్రాక్టీస్ చేయించేవారు. సార్ ఈ ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు నన్ను నాపూర్ రమేష్ సార్ చూసి, సో అప్పుడు ఇక్కడ సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోకి తీసుకున్నారు. సో 2016 నుంచి సో ఇప్పటి వరకు నేను సార్ దగ్గరే కోచింగ్ తీసుకుంటూ సో చిన్నగా నేషనల్ లెవెల్స్లో మెడల్ తీస్తూ దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్స్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా మెడల్స్ తీసుకొచ్చి మన 2024లో మన ఇండియాకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు. మీకు ఎలా అనిపించింది ఆ బ్రాంజ్ గెలిచినప్పుడు? మీకు పడిన కష్టం అదంతా గుర్తొచ్చిందా మీకు? ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? సో నాకు రేస్కి ముందు ఏంటంటే కొంచెం షివరింగ్ లాగా అలా వచ్చింది. సో అయినప్పటికీ కూడా ఎందుకంటే నా పైన అంతమంది హోప్స్ పెట్టుకున్నారు అని చెప్పి ఆ రేస్ ఎట్లయినా చేసి నేను మెడల్ తీసుకురావాలి అనే ఆ థాట్తో నేను మళ్ళీ ఆ రేస్ చేసి
ఆ రేస్లో నేను మెడల్ తీసుకొచ్చాను మన ఇండియాకి. మెడల్ తీసుకురాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ పాయింట్. ఫస్ట్ అంటే నేను మెడల్ తీసుకొచ్చి ఇక్కడ ఒకేలా ఉన్నాను. సో మళ్ళీ మా కోచ్ ఫోన్ చేసి, సార్ నేను ఇండియాకి ఎప్పుడు రావాలి సార్ అనేసి అడుగుతున్నాను. మీతో పాటు ఎవరు వచ్చారు? నాతో పాటు వేరే అసిస్టెంట్ కోచ్ సురేష్ సార్ అని సార్ వచ్చు. వైకల్యం అనేది మైండ్కి ఉంటుంది చాలా మందికి, అది చాలా మందికి తెలియని వైకల్యం, అది అందరూ చూసే వైకల్యం కాదు. సో పారా అథ్లెటిక్స్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మీరు దీంట్లోకి రావడానికి పేరెంట్స్ చేసినటువంటి కృషి ఏంటి? అంటే ముందుగా ఇందులోకి వచ్చినాక అంటే మా పేరెంట్స్ కూడా కొద్దిగా వేరేలా కొంచెం ఫీల్ అయ్యారు. మా పేరెంట్స్ తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఏం చేసేవాళ్ళు, ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటి? అమ్మ నాన్న పైపుల కంపెనీలో పని చేస్తుంటారు, అమ్మ కూలి పనులు కానీ ఇంట్లో పనులు అలా చేస్తుంటుంది. ఓకే. సో నాకు సిస్టర్ ఉంది. సిస్టర్ కూడా తను కొంచెం అంటే పుట్టినప్పుడు అంటే మాది మేనరిక అమ్మ నాన్న వాళ్ళది. సో తను కూడా పుట్టినప్పుడు 5 months అంటే నడవలేదు అని చెప్పారు. సో అట్లా ఫ్యామిలీ అంతా కొంచెం ఇదిలా ఉంది. ఏం లేదు దీప్తి, నువ్వు అలా మాట్లాడుకునే క్రమం మనం చాలా మంది ఇదే మాట్లాడతారు, ఇదే రిజిస్టర్ చేస్తారు. బట్ ఈరోజు మిమ్మల్ని చూసి భారతదేశమే గర్వించే స్థాయిలో మీరు నిలబడ్డారు. మిమ్మల్ని చూసి సెల్యూట్ చేసి నాలాంటి వాళ్ళు ఎంతో మంది మిమ్మల్ని చూసి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. సో ఆ స్థాయిలో ఈరోజు మీరు నిలబడ్డారు కదా, కారణం పేరెంట్సేగా. సో ఫస్ట్ అమ్మా నాన్నలో మీకు ఎవరు బెస్టీ? నాకు ఎక్కువ నాన్న అంటే ఇష్టం. నాన్ననా? ఎందుకు నాన్న? కూతుళ్ళకి మాక్సిమం నానే ఇష్టం ఉంటారు, బట్ ఎందుకు? నాన్న ఏంటంటే ఏడ్చినా కూడా కొంచెం అంటే ఓదార్చడం, అంటే ఏమంటే అంటే డబ్బులు ఇవ్వడం అలాంటి కొన్ని అలా చేసేవారు. సో అది ఎక్కువ నాన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం. రైట్. ఆ చిన్నప్పుడు మీరు ఏజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 8 years అప్పుడు కదా మీరు ఈ థాట్ వచ్చింది అని, 4th class అని చెప్పారంటే ఏజ్ ఆఫ్ 8-9 years అప్పుడు. సో ఆ ఏజ్లో మీకు బాగా ఇన్స్పైర్ అయిన వ్యక్తి, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి, కొంతమంది టీవీని చూస్తే ఇప్పుడు నన్ను అడిగితే నేను ఎవరో ఒకళ్ళ యాంకర్ పేరో లేకపోతే న్యూస్ ప్రెజెంటర్ పేరో చెప్తాను కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇన్స్పిరేషన్. మీరు అలా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఆ చిన్న వయసులో? అంటే అప్పుడు అంతగా కొంచెం ఏం తెలియకపోయేది మా. సో తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను కొంచెం జితు ఇచ్చిందని తనని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకు? ఆవిడలో ఏం నచ్చింది మీకు? ఆవిడలో నాకు ఏంటంటే తను కూడా చాలా డిసిప్లిన్గా ఉండడం, సో ట్రైనింగ్స్ కానీ ఏవైనా తను చేయడం, ఇంకా చేసిన దాన్ని ఇంకా కొంచెం క్రియేటివిటీగా చేసి తను చేయడం, అలాంటివి కొంచెం ఇన్స్పిరేషన్గా. అసలు 400 మీటర్ల పరుగు పందెం అనగానే ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ టైంలో మీకు నేను ఒక రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నాను అన్న ఆలోచన మీకు కలిగిందా? 400 పరుగు పందెం దాంట్లో మీకు ఎలా అనిపించింది? సో అంటే నేను ముందు రికార్డు పెడతానని అనుకోలేదు. నా టార్గెట్ ఏంటంటే నేను ఒకటి పెట్టుకున్న గోల్కి రీచ్ అవ్వాలని. ఏముండింది మీ గోల్? ఏముండింది గోల్? అప్పుడు నాకు ఒలింపిక్స్ మెడల్ రావాలి. సో అదే గోల్ నేను పెట్టుకొని ఎట్లయినా ఈ రేస్లో నేను మెడల్ తీసుకురావాలి అనే థాట్ పెట్టుకొని నేను రేస్ పరిగెత్తాను. మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఎంతో మంది పిల్లలు, ఎంతో మంది ఆడవాళ్ళు మిమ్మల్ని చూస్తారు. ద ఏజ్ ఆఫ్ 22లో ఇంత సాధించిన దీప్తి ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏమిటి, అవమానాలేంటి, అవరోధాలేంటి? ఖచ్చితంగా మెగా9తో మీరు పంచుకోవాలి. ఎలా మీరు కొన్ని మనకి ఉంటాయి, మనల్ని చూసి నవ్విన వాళ్ళు ఉంటారు, మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. సో దానికి సంబంధించి చెప్పండి. సో చిన్నప్పుడు అంటే ఎక్కువ ఇంటి పక్కన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎక్కువ అమ్మ నాన్న వాళ్ళతో ఏం చెప్పేవారు, ఆ అమ్మాయిని ఎందుకు మీతో పెట్టుకుంటున్నారు, సో ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో కానీ ఎక్కడైనా వేయొచ్చు కదా, సో తను ఇలా ఉంది కదా అని చెప్పి ఎన్నో మాటలు అన్నారు. అయినప్పుడు కూడా మా పేరెంట్స్ వాళ్ళతో పెట్టుకొని నాకు ఏ బాధ ఉన్నా ఏ కష్టం వచ్చినా కూడా మా పేరెంట్స్ తోడుగా ఉండి నన్ను నడిపించినారు. కాబట్టి సో నేను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. అనాథ శరణాలయం అనగానే నాకే ఒక రకంగా అనిపించింది. పేరెంట్స్ అంత ధైర్యంగా మిమ్మల్ని ముందుకు నడిపించారు కదా,
ఎలాంటి ఆహారం తీసుకునేవాళ్ళు? పరుగు పందెం అనగానే చాలా మంది పౌష్టికాహారం అనుకోవచ్చు, లేకపోతే కొంతమంది చాలా ఇంటర్వ్యూస్ మనం చూసినప్పుడు మేము ఇన్ని ఎగ్స్ తింటామని, ఎంత చికెన్ తింటామని ఇలా చెప్తూ ఉంటారు. సో డైలీ రొటీన్లో మీరు తీసుకునే ఆహారం ఏ విధంగా ఉంటుంది? సో బేసికల్గా నార్మల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అని, అంటే డైలీ ఒక్కొక్క రోజు తింటారు. ఓకే, ఏంటంటే డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మార్నింగ్ 2 eggs, మిల్క్, ఫ్రూట్స్ ఇవి ఉంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్ లో మళ్ళీ మీరు నాన్ వెజ్? నాన్ వెజ్ తింటారు. సో ఆఫ్టర్నూన్ అంటే రైస్, చికెన్, వేరే అదర్ కర్రీస్, ఇలాంటి వెజ్ కర్రీస్. ఓకే, ఇప్పుడు ఫెస్టివల్ మూడ్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా చిల్ అవ్వాలనిపిస్తుంది? మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? సో బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు రమ్య అనే అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్, ఇంకో సుష్మా అనే అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? సో సుష్మా అనే అమ్మాయి తన కానిస్టేబుల్ అన్నట్టు. ఓకే. సో ఈ రమ్య అనే అమ్మాయి వేరే స్కూల్లో పీటీగా చేపిస్తుంది. డైలీ రొటీన్ చెప్పండి, మీ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుంది? సో మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుతాము. సో మార్నింగ్ 7 o'clock వచ్చిన తర్వాత లైన్ అప్ అది ఉంటుంది. సో కోచెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా చెప్తారు. సో దాని తర్వాత మేము వార్మప్ అదంతా చేసి తర్వాత మేము ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంటాం. వెళ్ళేటప్పుడు కానీ ఫిట్నెస్కి సంబంధించి కానీ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కరెక్ట్గా వెళ్ళే మూమెంట్లో ఏదైనా దెబ్బ తగిలింది అనుకుందాం, ఎగ్జాంపుల్ అంటే అఫ్ కోర్స్ జాగ్రత్తలు తీసుకుంటారు, బట్ ఏదన్నా దెబ్బ తగిలితే మీరు తీసుకునేటటువంటి ప్రికాషన్స్ ఏంటి? నార్మల్గా దెబ్బలు కానీ అలాంటివి ఏమైనా తగిలితే ముందు ఫిజియోకి మేము అప్రోచ్ అవుతాము. సో ఫిజియోస్ కానీ వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లు కానీ ఏవైతే ఉంటాయో అవి డైలీ రొటీన్గా చేస్తుంటాం. ఏ పనికైనా కానీ స్ట్రెస్ లెవెల్స్ అంటారు, ఒత్తిడిని అధిగమించాలి అంటే అసలు ఏం చేయాలి అంటే డాక్టర్స్ ఒక డెఫినేషన్ ఇస్తారు, నా బోటోళ్ళని అడిగితే ఒక డెఫినేషన్ ఇస్తారు. యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా అతి చిన్న వయసులో ఇన్ని సాధించిన దీప్తి ఏం చెప్తుంది స్ట్రెస్కి సంబంధించి? మేము ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈ రిపిటేషన్ చేయలేము అన్నట్టుగా అంతా అలా ఇదైపోతాం, కానీ ఏంటంటే మళ్ళీ చెయ్యాలి అనిపిస్తుంది. సో ఆ ఒత్తిడిని అధిగమించి కూడా మళ్ళీ చెయ్యాలి అనేసి అనిపిస్తుంది. దీప్తి చెప్పండి, మామూలుగా ఏదైనా లక్ష్యాలు పెట్టుకుంటే ఇప్పుడు మీరు ఎలాగూ ప్రపంచ స్థాయిలో దీప్తికి ఒక పేజీని అలా రాసి పెట్టేశారు, ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు? దీప్తి లైఫ్లో ఇంకా ఏం చూడాలనుకుంటుంది? సో లైఫ్లో అంటూ నాకు రీసెంట్గా సీఎం గారు Group 2 జాబ్ అనౌన్స్ చేశారు, ₹1 కోటి ఇచ్చారు. సో అదేవిధంగా 500 అంటే 500 గజాల ఇంటి స్థలం అది ఇచ్చారు. సో అయినప్పటికీ కూడా నేనేంటంటే ఆల్రెడీ మన దేశానికి నేను మెడల్ తీసుకొచ్చాను. సో నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్లో కూడా మళ్ళీ మన దేశానికి నేను గోల్డ్ మెడల్ తీసుకురావాలనేది లక్ష్యం. ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ తొలిమెట్టి దగ్గరే ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అస్తమానం నేను దీనివల్లనే ఇది సాధించాను అని చెప్పుకునేది ఏదైనా ఉందా? చిన్నప్పటి నుంచి చూసుకుంటే మా పేరెంట్స్ పడ్డ కష్టాలకి, అంటే నేను పడ్డ కష్టానికి, సో నాకంటూ నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే థాట్ అది. స్టడీస్లో ఎలా ఉండేది దీప్తి చెప్పండి మాకు? స్టడీస్లో అంటే కొంచెం పూర్, అంటే కొంచెం చాలా తక్కువ స్టడీస్లో. సో స్పోర్ట్స్లో ఎక్కువ ఉండేవాళ్ళు. మీరు ఏ స్కూల్లో చదివారు? స్కూల్ నేపథ్యం ఏంటి? సో నేను చదివింది మా ఇంటి దగ్గర, అంటే కల్లెడాలో RDF స్కూల్, రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్. ఓకే. ఆ స్కూల్లోనే నేను చదువుకున్నాను, అంటే స్కూల్ ఫస్ట్ నుంచి 10th వరకు అదే స్కూల్లో చదువుకున్నాను. పారా ఒలింపిక్స్కి సంబంధించి ఒక మాటలో చెప్పాలి అన్నా, ఎవరికైనా ఇన్స్పిరేషన్గా కొన్ని వర్డ్స్ చెప్పాలి అన్నా, ఇలా రావాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్పే మాటలు ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ అనేది ఉంటుంది. అవును. సో ఆ థాట్ని వాళ్ళ పేరెంట్స్ కానీ అదర్స్ ఎవరైనా గుర్తించి వాళ్ళకి నచ్చిన రంగంలోకి వాళ్ళని పంపించి వాళ్ళు కానీ ఈ స్థాయికి రావాలి అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుంటుంది. అసలు ఖాళీ టైం అనేది ఉంటుందా దీప్తి లాంటి వాళ్ళకి? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పరుగు పందెంలోనే ఉంటారా? ఏదైనా ఖాళీ టైం ఉంటే ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? సో బేసికల్గా అంటే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, అంటే వెళ్ళి పడుకుంటాను. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ లేసి మళ్ళీ లంచ్, సో దాని తర్వాత మళ్ళీ ఖాళీగానే. సో దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ
పడుకోవడం. సో So, డైలీ అదే రొటీన్. రొటీన్ అదే అవుతుంది. సో ట్రైనింగ్ అంటే ఏమి ఇస్తారు? ట్రైనింగ్ లో ఏం చెప్తారు? సబ్జెక్ట్ చెప్తారా? ప్రాక్టికల్ ఉంటుందా? థియరీ ఉంటుందా? ఎలా అలా ఉంటుంది? ఏం లేదు మ్యామ్. ఈరోజు వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది, లేకపోతే ఈరోజు ఈ ట్రైనింగ్ ఉంది, సో ఇన్ని రిపిటేషన్స్ ఉంటాయి అనేసి చెప్తూ ఉంటారు. మనం బ్రష్ చేసుకోవడం ఎంత కామన్ పొద్దున్న లేసి, మీకు ట్రైనింగ్ అంత కామన్. ఈ స్థాయికి వచ్చారు అంటేనే అది కామన్ కదా. సో ఒకవేళ అది మిస్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే డైలీ ఎక్కువ డేస్ ఒక వారం రోజులు కానీ అలా తీసుకుంటే కొద్దిగా మళ్ళీ మనం చేయడానికి కొద్దిగా మళ్ళీ టైం పడుతూ ఉంటాయి. మళ్ళీ ఆ టైంకి మనం రీచ్ అవ్వడానికి కానీ సో అట్లా టైం పడుతూ ఉంటుంది. సో 1 day 2 days అంటే నో ప్రాబ్లం. ఎందుకంటే మాకు కూడా సాటర్డే ఈవినింగ్ రెస్ట్ ఉంటుంది, సండే ఫుల్ రెస్ట్ ఇస్తారు, వెడ్నెస్డే ఈవినింగ్ కూడా రెస్ట్ ఇస్తారు. ఈ రెస్ట్ టైంలో సినిమాలు చూస్తుందా దీప్తి? లేదు, ఆ సినిమాలు అసలు ఇంట్రెస్ట్ లేదా? ఆ, అస్సలు ఒక్క సినిమా అసలు కూడా చూడలేదు సినిమా ఇప్పటి కూడా వరకు? నేను చూడండి. అంటే స్పోర్ట్స్ కి సంబంధించి, ఇన్స్పిరేషన్ కి సంబంధించిన మూవీస్ కూడా చాలా వస్తూ ఉంటాయి కదా. అది కూడా ఏం చూడండి. ఓకే, ఏం చేస్తారు మరి ఖాళీ టైం? ఎక్కువగా అంటే నేను సాంగ్స్ అలాంటివి వింటారు. వింటూ ఉంటాను. మ్యూజిక్ ఇష్టమా? మ్యూజిక్ అంటే ఎక్కువ ఫోక్ సాంగ్స్ అవి వింటాను. మామూలుగా మీకు రొటీన్ లో ఇష్టమైంది ఏంటి? అమ్మ చేసి పెడితే తినే ఆహారం ఏది ఇష్టంగా ఎక్కువ తింటారు? ఇక్కడైనా చికెనే, అమ్మ చేసిన కూడా చికెన్ అంటే ఎక్కువ ఇష్టం. షాపింగ్ కి వెళ్తారా? షాపింగ్కి లేదు వెళ్ళదు. అసలు ఫ్రీ మూమెంట్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఉంటుంది కదా, సండేస్ వదిలేస్తారు అంటున్నారు. ఆ సండే మొత్తం ఏం చేస్తారు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? నార్మల్గా అంటే ఇక్కడే ఉంటాను మ్యామ్ నేను. సో సండే లేచి అంతా బ్రష్ అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఫోన్ చూసుకుంటూ ఉంటాను. సో లేదంటే అమ్మకి కాల్ చేసి మాట్లాడతాను. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే ఒకవేళ పడుకుంటే రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ లంచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అమ్మకి కాల్ చేస్తాను తిన్న తర్వాత. అమ్మతో మాట్లాడుతూ ఉంటారు. సో స్టేట్ గవర్నమెంట్ మీరు అన్నట్టుగా ప్లేస్ ఇచ్చింది అన్నారు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఇలా ఉన్న వాళ్ళకి పారా ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేయాలి, ఏది ఇస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి సపోర్ట్ కావాలంటారు గవర్నమెంట్ నుంచి? సో గవర్నమెంట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. అంటే ఇంటి దగ్గర నుంచి అమ్మ నాన్న వాళ్ళంతా పెట్టలేరు. కమిటీ నుంచి అంటే పారా ఒలింపిక్ కమిటీ కానీ ఇంకా పెద్ద ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొంచెం మనీ పరంగా కానీ అలాంటివి పెడితే బాగుంటుంది అనేసి. మామూలుగా మేమైతే సినిమాలు చూస్తాం దీప్తి. అయితే చూసినప్పుడు స్పోర్ట్స్ పర్సన్ అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఒక స్పోర్ట్స్ పర్సన్ అలా కొడితే ఇలా 10 మంది పడిపోతారు. అంటే అంత స్ట్రాంగ్ గా ఉంటారు స్పోర్ట్స్ పర్సన్ అనేది చూపిస్తూ ఉంటారు మూవీస్ లో. సో నిజంగా అంత స్ట్రాంగ్ గా ఉంటారు? ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి. నిజంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఆ స్ట్రాంగ్నెస్ కి, ఆ ఫిట్నెస్ కి మీరు ఎవరికైనా ఏదైనా రెమెడీస్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఫిట్నెస్గా ఉండాలంటే డైలీ వాకింగ్ అని, జిమ్ అలాంటివి చేయడం వల్ల కొంచెం ఫిట్గా. ఒక విజయం వెనకాల ఎన్నో అవరోధాలు ఉంటాయి, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. మీకు బాగా బాధ కలిగించిన విషయం ఈ ప్రొఫెషన్లో అంటే మీరు ఎంచుకున్న ఈ మార్గంలో ఎప్పుడైనా అలాంటి బాధలు, ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ కానీ అలాంటి సందర్భం ఏదైనా చూసారా? రిలేటివ్సే చాలా అన్నారు మ్యామ్. సో అంటే మా అమ్మ వాళ్ళ అమ్మతో ఏమన్నారంటే, ఇప్పుడు ఆటోగ్రాఫ్ కోసం వస్తారేమో అదే రిలేటివ్స్. అమ్మ వాళ్ళ అమ్మతో ఏమన్నారంటే, అంటే నేను అప్పుడు వేరే కాంపిటీషన్లోనే ఉన్నాను. సో మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అనేసి ఆయన, అంటే ఇట్లా మా అమ్మమ్మ చెప్పింది, మా మనవరాలు అక్కడ వెళ్ళింది తమ్ముడా, ఇట్లా ఆడుతుందిరా అది ఇదని అతనికి చెప్తే, మీ మనవరాలా, ఆమె ఏమొస్తుంది, ఆమె ఏం చేస్తుంది అది అని కొన్ని ఆయనకు వచ్చినట్టుగా ఏదో మాటలు అనేసారు. సో నెక్స్ట్ డే మా అమ్మమ్మ వచ్చి నాతో అనింది అన్నట్టు. సో మా తమ్ముడికి చెప్తే ఇట్లా అన్నారు అది ఇది అనేసి, సరే నేను చూస్తాను, మీ తమ్ముడు అన్నారు కదా, మీ తమ్ముడు అంతా అయినాకనే నేను అప్పుడు మీ తమ్ముడితో మాట్లాడతాను, అప్పటి వరకు నేను మాట్లాడాను మీ తమ్ముడితో అని చెప్పాను. ఈ రోజున దీప్తి అంటే ఎంతో మందికి మార్గదర్శకంగా నిలబడిన ఒక వ్యక్తి మీరు. అన్నీ ఉండి సాధించలేని వాళ్ళు, ఇంట్లోనే కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫ్యామిలీ నేపథ్యం కూడా అంత స్ట్రాంగ్గా లేకపోయినా ఒక సంకల్పం మిమ్మల్ని ఇంతవరకు నడిపించింది. ఇలాగే పిల్లలకి ఏదైనా చెప్పాలి అంటే, నేటి యువతకి ఈ ఉమెన్స్ డే సందర్భంగా
ఇలాంటి ఇన్స్పిరేషన్గా ఏదైనా వర్డ్స్ చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? నార్మల్గా చూసుకుంటే ఇంతకుముందు అయితే పేరెంట్స్ ఎవరిని ప్రోత్సాహం చేయకపోయేది. అవును. ఏంటంటే ఇప్పుడు నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా సో మా అమ్మాయిని మేము పంపించాలనుకుంటున్నాం, సో మా అమ్మాయిని కూడా మీలాగా మేము చూడాలని అనుకుంటున్నాం, సో ఈ కంచి మేము కూడా మా అమ్మాయిలను మేము ప్రోత్సాహం చేస్తాము అనే వాళ్ళు కూడా చాలా మంది అంటూ ఉన్నారు. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారా? ఓకే. ఒక విషయం చెప్పండి దీప్తి, స్పాన్సర్స్కి సంబంధించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీకు ఎవరైనా స్పాన్సర్షిప్ ఇవ్వాలి అని కానీ, ఎవరైనా ముందుకు రావటం కానీ, మిమ్మల్ని అలా ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్పాన్సర్స్ ఎవరైనా రావటం జరిగిందా? స్కూల్ హెడ్ రామ్మోహన్ రావు సార్ అని సారే, అంటే ఎక్కడికైనా నార్మల్గా వెళ్ళినప్పుడు సారే ఫ్లైట్ టికెట్స్ వాటికి అన్నిటికీ సారే ఖర్చు పెట్టుకునేవారు. సో అంటే బేసికల్గా నాకు కూడా మంత్లీ 10,000 నా అకౌంట్లో వేసేవారు. ఓకే. రామ్మోహన్ సార్ స్కూల్ హెడ్. ఓకే. తర్వాత ఇంకెవరు స్పాన్సర్స్ పెద్ద స్థాయిలో ఎవరు స్పాన్సర్స్ ముందుకు రాలేదా మీకు? సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ గోపీచంద్ సార్ అని ఇంకా వేరే అదర్స్ అకాడమీకి వచ్చాక. అకాడమిక్. మీకు అసలు ఆ పతాకం చూడగానే మీకు ఏమనిపిస్తుంది ఇండియా ఫ్లాగ్ చూడగానే? సో ఇండియా ఫ్లాగ్ అంటే ఇప్పుడు మనం అచీవ్ చేసిన దానికి ఏంటంటే మన పోడియం పైన నిలబడతాం కదా. అవును, ఇండియా ఫ్లాగ్ కప్పుతారు. ఇండియన్ ఫ్లాగ్ కప్పుకున్నప్పుడు ఒక ఫీలింగ్ అనేది అంటే కొంచెం గర్వంగా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే. కోచ్ కి సంబంధించి మీ కోచ్లు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కోచ్ల గురించి చెప్పాలి అంటే మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? స్కూల్లో పీటీ సార్ అయితే కొంచెం ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం ఒక ఫాదర్ లాగా అని, అంటే నాకు చిన్నప్పుడు ఏది ఉన్నా కొంచెం నేను పీటీ సార్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఏదైనా షేర్ చేసుకునేదాన్ని. సో అట్లా సార్ కూడా అంటే కొంచెం ఇంటి పక్క అనే, సో అట్లా అందుకని ఎక్కువ సార్తో ఎక్కువ క్లోజ్గా ఎక్కువ కమ్యూనికేట్ అయ్యేదాన్ని. కానీ పీటీ సార్ అంటే సార్ ఎప్పుడు అనేవారు, నువ్వు ఒలింపిక్స్ ఆడుతున్నానా, ఒలింపిక్స్లో నువ్వు ఆడి నువ్వు మెడల్ తీసుకొస్తావు, సో నేను ఒలింపిక్స్ మెడల్ చూశాక నేను చనిపోతా అనేసి చెప్పారు. నేను ఎప్పుడైతే నేను ఆ మెడల్స్ తీసుకొచ్చి మళ్ళీ నేను రిటర్న్ ఇండియాకి వస్తున్నానో అప్పుడు సార్ చనిపోయారు. మెడల్ చూడలేదా? మెడల్ చూడలేదు, బట్ ఆయన అన్న మాటని మీరు నిలబెట్టారు. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో మీరు ఇన్ని ట్రాక్స్ ఉంటాయి కదా, మీ ఫేవరెట్ ట్రాక్ ఏంటి? మేబీ నా ఫేవరెట్ ట్రాక్ అంటే ఇప్పుడు మొన్న ఢిల్లీలో చేసిన ట్రాక్. ఓకే, అదే ఫేవరెట్ ట్రాక్ అయింది. ఇప్పుడు కొంచెం బాగా చేశారు ట్రాక్, అంటే కొంచెం బ్లూ లేయర్స్ అంతా. ఈ ప్రొఫెషన్ ఎంచుకున్న అంటే మీరు దీన్ని ఎంచుకున్న క్రమంలో ఎక్కడో చోట ఫెయిల్ కూడా అయ్యి ఉంటారు. అయ్యారా? ఎక్కడ ఫెయిల్? నేను ట్రాక్స్ లో అడుగు పెట్టానంటే ఏదో ఒక మెడల్ తో అయినా ఖచ్చితంగా తిరిగి వస్తాను, కానీ ఎప్పుడు మెడల్ లేకుండా రాలేదా? సో ఓటమి నేర్పిన పాఠం అనేది అసలు మీ డిక్షనరీలో ఇంతవరకు లేదన్నమాట. మీరు రాష్ట్రపతి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు, అర్జున అవార్డుని. సో ఆ అవార్డు మీరు తీసుకున్నప్పుడు ఆ మూమెంట్ ఏంటి చెప్పండి? ప్రౌడ్ గానే ఫీల్ అయ్యాను. సో ఏంటంటే అందరం ఫీల్ అయ్యాం మీరు అర్జున అవార్డుని తీసుకుంటూ ఉంటే ప్రౌడ్ గా. అది కాకుండా ఇంకేదైనా చెప్పండి. అంటే మనం పడ్డ కష్టానికి ఈ రోజు నేను అర్జున అవార్డు తీసుకున్నప్పుడు కూడా అంటే మా పేరెంట్స్ కూడా అక్కడ మా మదర్ కూడా ఏడ్చింది అన్నట్టు. అంటే నా బిడ్డ పడ్డ కష్టానికి ఈరోజు మా బిడ్డను గుర్తించి అర్జున అవార్డు ఇస్తున్నారని చెప్పి మా మదర్ కూడా ఏడ్చారు. అర్జున అవార్డు గ్రహీత, ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించింది. అండ్ మీరు అన్నారు అసలు నా కళ్ళల్లోనే నీళ్ళు వచ్చాయి, అనాథ శరణాలయంలో వదిలేసేయండి అన్న అమ్మాయి భారతదేశమే గర్వించదగ్గ స్థాయిలో నిలబడి అవార్డులు తీసుకుంది అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు వచ్చి కంగ్రాచులేట్ చెప్పారా? అట్లీస్ట్ అప్పుడన్నా వాళ్ళ స్థాయి ఏంటి అనేది అప్పుడన్నా తెలుసుకున్నారా? మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఆ సందర్భం ఏదన్నా మీకు గుర్తుంటే చెప్పండి. బేసికల్గా అంటే ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు, సో అప్పుడు అన్న వాళ్ళు ఈ రోజు నాకు కంగ్రాచులేషన్ చెప్పడం కానీ, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు కానీ నాకు సెల్యూట్ అలా చేయడం అలాంటివి, అంటే ఇంతకుముందు కలెక్టర్ నుంచి కార్పొరేట్ నుంచి ఎమ్మెల్యే, సో వీళ్ళంతా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. సో అప్పుడు అన్నవాళ్ళు ఈరోజు నన్ను ఇలా అంటున్నారు అంటే చాలా మారినారు అనేసి నేను అనుకున్నాను. దీప్తి, సాధించాలి అనుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి? ఇంకా ఏమున్నాయి గోల్స్? నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్లో కూడా మన ఇండియాకి మళ్ళీ నేను గోల్డ్ మెడల్ తీసుకురావాలని.
గోల్డ్ మెడల్ మాత్రం మిస్ కాకుండా అలా గట్టిగా పట్టుకోవాలనే సంకల్పంతో ఉన్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ దీప్తి. థ్యాంక్ అండ్ యూ. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. 100% మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి భారతదేశం గర్వించే స్థాయిలో మీరు ఎప్పటికీ అలాగే చిరస్థాయిగా నిలిచిపోతారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, దీప్తి లాంటి వాళ్ళు ఎంతోమంది ఎంతో వెనకబడిపోయి మేము ఇంకా వెనకనే ఉన్నాము, మమ్మల్ని ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేరు, లేదా మేము ఇలా ఉన్నాం కాబట్టి మమ్మల్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారనో లేదా మమ్మల్ని హేళన చేస్తున్నారనో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. మన మనసు స్ట్రాంగ్గా ఉండి మన సంకల్పం గట్టిదైతే మన విజయం 100% తలుపు తట్టుతుంది. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈరోజు మనం చూస్తున్న దీప్తి. ప్రపంచ స్థాయిలో తనకనేది ఒక పేజీనే రాసుకొని లిఖించి స్ట్రాంగ్గా ఆ పేజీ ఎవరూ చెరపలేని స్థాయిలో నేను అదే స్థాయిలో నిలబడాలి అని మళ్ళీ మళ్ళీ చెప్తోంది. మరొక్కసారి తను గోల్డ్ మెడల్ సాధిస్తాను అని చాలా సంకల్పంతో గట్టి పట్టుదలతో ఉంది. మనందరం విషెస్ చెప్దాం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో కలుద్దాం. నమస్తే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.